దానికి 7,000 కోట్ల రూపాయల దాకా సుమారు మనకి జిఎస్టీ వచ్చే ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. 9% స్టేట్ జిఎస్టీ వేసుకున్నా కూడా 7,000 కోట్ల మీద 9%, 9% ట్యాక్స్ వేసుకుంటే అది కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఈ హౌసింగ్ కార్యక్రమాన్ని కేవలం వెల్ఫేర్ స్కీమ్గానే కాకుండా రాష్ట్రానికి ఆదాయం, ఎకనామికల్ డెవలప్మెంట్ వచ్చే కార్యక్రమంగా కూడా ఈ ప్రభుత్వం భావిస్తూ దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కేటాయించాలని చెప్పేసి లక్ష్యంతో శాచ్యురేషన్ మోడ్లో మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మీ అందరికి కూడా తెలిసిందే, రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవటానికి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్టేట్ కమిటీ ఒకటి రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో హౌసింగ్ మినిస్టరు, ఎంఏయుడి మినిస్టరు సభ్యులుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారి చైర్మన్షిప్లో అందరు ప్రజాప్రతినిధుల్ని మెంబర్గా చేర్చి ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను నిర్ణయించడానికి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా 2014-19 సమయంలో ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోబడిందో దాంట్లో చాలామంది ఇల్లు పూర్తి చేసినా కూడా కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది. దాన్ని కూడా అది సుమారు 900 కోట్ల రూపాయలు వరకు ఉంది. దాన్ని కూడా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక నెల కాలంలో దాదాపు 40 కోట్ల రూపాయలని ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దానికి తోడు ఈ యూనిట్ కాస్ట్ కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎస్సీ ఎస్టీలకి అదనపు సహాయం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరితే మరి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది. గతంలో 2014-2019 సమయంలో ఏ విధంగా అయితే ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000 అదనంగా ఇచ్చారో యూనిట్ కాస్ట్కి, ఆ సొమ్ముని మళ్ళీ 50,000 ఎస్సీలకి, 75,000 ఎస్టీలకి, మరి బీసీలలో మన వీవర్ కమ్యూనిటీస్కి 50,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం కూడా మరి ఫైల్ రన్ అవుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే కూడా ఏంటంటే 2014-2019 సమయంలో 2,50,000 రూపాయలు యూనిట్గా, ఒక యూనిట్ అంటే ఒక ఇంటికి ఆనాడు పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే గత ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇచ్చేసి ఈ హౌసింగ్ కార్యక్రమానికి కూడా తూట్లు పోస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నేను 2,50,000కి అదనంగా 50,000 ఎస్సీకి, ఎస్సీలకి, అదేవిధంగా 75,000 ఎస్టీలకి అదనంగా ఇస్తే ఈ గత ప్రభుత్వం ఆ 2ని పూర్తిగా ఎత్తివేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మేలు చేసే విధంగా ఆలోచన సరళి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకు తెలుసు కదా, చేసిన పాపాలు కానివ్వండి, చేసిన తప్పులు కానివ్వండి, అవన్నీ కూడా వెన్నంటాడుతూ ఉంటాయి. దాని మూలంగా అంతేకాకుండా ఆ పార్టీ యొక్క నాయకత్వ వైఖరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ఆ మొండి వైఖరిని తట్టుకోక మరి రాజకీయ సన్యాసం చేయాలని ఆలోచించి ఉంటారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇంకా చాలామంది కూడా కొన్ని పేర్లు కూడా వస్తున్నాయి. దాని మీద పూర్తి సమాచారం లేకుండా నేను మాట్లాడుతున్న సబబు కాదు. ఇంకా చాలామంది రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అయ్యుండొచ్చు, నాకైతే సమాచారం లేదు. ఏదండి
ఆయన చేసిన కార్యక్రమాలకు ఆయన భయపడుతున్నారేమో నాకు తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెంజెన్స్ పాలిటిక్స్ ఉండవు, చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఆటోమేటిక్గా జరుగుతాయి తప్పితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి ఎవరిని టార్గెట్ చేసి వెంజెన్స్ పాలిటిక్స్ చేయము. ఏ కార్యకర్త కానీ, వైసీపీకి సంబంధించిన చిన్న కార్యకర్త కానివ్వండి లేదా పెద్ద నాయకుడు కానివ్వండి, వారు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా చర్యలు తీసుకోబడితే తప్పితే టార్గెట్ చేసి వెంజెన్స్ రాజకీయాలు చేయము అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా సూచన చేశారు. కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పులు చేసి ఉంటే చట్టపరంగా అనేక పేపర్లు చదువుతాం.